నరసింహారెడ్డి గారు, సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. మీరు వినే ఉంటారు, జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి అమెరికన్ పౌరుడు ఏదో నేరారోపణ కింద శ్వేతజాతీయుడైన ఒక పోలీస్ అధికారి మోకాలుతోటి వాడి గొంతు నొక్కి చేతికి బేడీలు వేసే ప్రయత్నం. వాడు ఒక మాట అంటాడు, ఇది 20లో మిన్నెసోటా రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన. హే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీత్, నేను శ్వాస తీసుకోకపోతున్నా అంటే వినలేదు, చనిపోవడం జరిగింది. తర్వాత పెద్ద ఉద్యమమే వచ్చింది, పోలీస్ అధికారులు ఏ విధంగా ప్రజల పట్ల ప్రవర్తించకూడదు అని. ఆ ఉద్యమం పేరే ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్, జస్టిస్ ఫర్ బ్లాక్స్. మేమంతా ఊపిరి తీసుకోలేకపోతున్నాం. ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తుందంటే, కాకతాళీయంగా జరిగిందా, ఎట్లా జరిగినా తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో శ్వాస తీసుకోలేని పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భం. కనీసం అనుకోనన్నా అనుకుంటున్నాం, ఇప్పుడేమంటే మనం ఊపిరి తీసుకుంటున్నాం. భయం నుంచి కొంతవరకన్నా దూరం అవుతున్నాం. భయం మొత్తం పోయిందని కాదు, ఎప్పుడేం జరుగుతుందో అనే భయం, ఆందోళన ఉంది. కానీ కొంతవరకైతే భయం నుంచి దూరం అయినామనేటువంటి ఒక భావన. మల్లన్న సాగర్ ఒక విషయం మీ ముందు ఉంచాలి. ఇంగ్లీష్లో అవధాని గారు ఆ పుస్తకం రాసినప్పుడు, నా మిత్రులు సభాధ్యక్షులు జయదీప్ తిరుమలరావు గారు, ఈ పుస్తకానికి మీరు ముందు మాట రాస్తే బాగుంటుంది. నా అజ్ఞానంతో నేను ఆయనకు చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి నాకంత తెలియదు, వాటి ఎత్తు ఏమిటి, వాటి పడడం ఏమిటి, వాటి కట్టడం ఏమిటి, దాంట్లో ఉండేటువంటి శాస్త్ర సాంకేతిక, ఎందుకంటే మనకందరికీ చెప్పిన సందర్భం, ప్రపంచంలోనే కని విరిగని శాస్త్ర సాంకేతిక అద్భుతం అని చెప్పి. తెలియని విషయానికి నేను ముందు మాట రాయడం ఎట్లా అని ముందు మాట రాయలేదు. అదొక చారిత్రాత్మకమైనటువంటి అవకాశం నేను కోల్పోయినాను. ఈ తెలుగు పుస్తకం మల్లన్న సాగర్ నాకు ఇచ్చినప్పుడు, అసలు ఇది ఇరిగేషన్ ప్రాజెక్టుకు బాగోగుల గురించి సంబంధించిన విషయం కాదు, భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి విషయం. 14 గ్రామాలు, సుదీర్ఘమైనటువంటి పోరాటం, న్యాయ పోరాటం. జీవో 1, 2, 3, ఆ తర్వాత ఇంకొక జీవో, వాటి ప్రకారం మీరు నష్టపరిహారం ఇవ్వము,
ఒప్పందం చేసుకున్న దానికి మేము నష్టపరిహారం ఇస్తామంటే చెల్లదు అని చెప్పిన హైకోర్టు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత ఇదంతా కుదిరేటట్టు లేదు, జీవోలతోటి కుదిరేటట్టు లేదని 2017లో కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టానికి సవరణ. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. 2009 నుంచి 14 వరకు 2000 అంతకుముందే అంటే ఆ 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం అంటే వాళ్ళు తప్పులు చేయలేదని చెప్పడానికి నేను ఇక్కడ లేను, కానీ కొన్ని చట్టాలు తీసుకొచ్చి అన్ని ప్రగతిశీల చట్టాలే, అన్ని రాజ్యాంగబద్ధమైన చట్టాలే, రాజ్యాంగ స్ఫూర్తిని, సామాన్యుణ్ణి అతి సామాన్యుణ్ణి హక్కును కాపాడడానికి తెచ్చినటువంటి చట్టం. అందులో అన్నిటికన్నా ప్రధానమైంది భూసేకరణ చట్టం. ఎవరిదైనా భూమి తీసుకుంటే వాటి మీద ఆ భూమి తీసుకున్నందువల్ల సామాజిక పరమైనటువంటి పరిణామాలు ఏమిటి? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. భూమి ఎవరిది పోతుందో ఆయనదే సమస్య కాదు. ఆ భూమిని తీసుకోవడం వల్ల పక్కవాడి సమస్య ఏమిటి, పక్క ఊరి సమస్య ఏమిటి, పర్యావరణ సమస్య ఏమిటి, పశు సంపద పరిస్థితి ఏమిటి, అన్నిటికన్నా ఎక్కువ ఆహార భద్రత. ఎందుకంటే అప్పటికే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. ఆహార భద్రతకు సంబంధించినటువంటి ప్రస్తావన కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టంలో ఉంది. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, ఆచార్యులు కోదండరామ్ గారు కూడా చెప్పారు, దానికి పొడవని తూట్లు లేవు అని. ఆ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు మాత్రమే సవరణ చేసి తీసుకొచ్చారు. అందులో అగ్రభాగాన నిలబడేది మన తెలంగాణ. అంటే నిరుపేదలై, దిక్కులేని వాళ్ళై, ఒకవైపు కన్నీళ్లు గార్చేటువంటి 14 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు, ఇంకొక వైపు అత్యంత బలవంతమైన శక్తివంతమైన ప్రభుత్వం. ఎట్లా చూడాలి దీన్ని నాకు తెలియదు. అవధాని గారు ఆ కథనాల, వ్యాసాలు, వార్త ఏదైనానండి రాసేప్పుడు ఎన్నిసార్లు కన్నీళ్ళగలోయినానో నాకు తెలియదు, కానీ నేను చదివినప్పుడు మాత్రం కన్నీళ్ళు ఆగలేదు. ఇవాళ మాట్లాడేటప్పుడు కూడా, అంటే అక్కడి నుంచి లేచి వచ్చేటప్పుడు కూడా ఇంతమంది ముందు కన్నీళ్లు పెట్టుకోకుండా మాట్లాడగలనా? అంత ఆత్మస్థైర్యం నాకుందా అని అనిపించింది. అంత అద్భుతమైన పుస్తకం అది. అయితే ఒక విషయం ఏమిటంటే, ఆయన గోదావరి జిల్లాల వాస్తవ్యుడు. హిందూ పత్రిక తమిళులది. ఆంధ్ర, తమిళనాడు కలిసి తెలంగాణ మీద చేసినటువంటి కుట్ర అనేటువంటి ఒక ప్రకటన రాకపోవడం అంతవరకు నాకు సంతోషం కలిగింది. ఇదే కదా మనం విన్నది. మీరు చేస్తున్నది తప్పు అంటే నువ్వు తెలంగాణ ద్రోహి. అన్నమో రామచంద్ర, మాకింత అన్నం పెట్టండి సార్, మా భూములు లాక్కుంటున్నారు,
నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. మా పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతున్నారు. మా స్కూళ్ళు మునిగిపోతున్నాయి. మా పశువులు చనిపోతున్నాయి. ఉన్న 1-2 ఎకరాలు వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి. సహాయం చేయండి, మా హక్కులను కాపాడండి అని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పినటువంటి మాట ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది. తెలంగాణ ద్రోహులందరూ తెలంగాణ అభివృద్ధిని ఆపడానికి, అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ కోర్టులను ఆశ్రయించడం. విన్నాం, ఈ తంతంతో విన్నాం. అందుకే నేనేమనుకున్నంటే నేను అవధాని గారికి చెప్పిన, తిరుమలరావు గారికి చెప్పిన, మల్లన్న సాగరు, కాళేశ్వరం, వాటి ఎత్తిపోతలు, వాటికి అయ్యే ఖర్చు, ఎట్లా చేస్తే బాగుండేది, ఎట్లా చేయకూడదు, ఆ విషయం మీద నాకు అంత పరిజ్ఞానం లేదు, నేను మాట్లాడాను. ఎందుకంటే తెలియని విషయం మాట్లాడమేంటి, మన అజ్ఞానం పంచుకోవడానికి. కానీ ఒక మాట అన్నాను అవధాని గారితో మాట్లాడేటప్పుడు, చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన, అంటే సంవిధానహితమైనటువంటి పాలన ఎట్లా ఉండకూడదో అని కాళేశ్వరం పునాదితోటే ప్రారంభమైపోయింది. రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోవడం, చట్టబద్ధమైన పాలన కాలగర్భంలో కలవడం, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నా. అధికారులు వారు ప్రవర్తించిన తీరు, నిర్వాసితుల పట్ల ప్రవర్తించిన తీరు, ప్రభుత్వ అధినేతల పట్ల వాళ్ళు చూపినటువంటి విధేయత నాణానికి 2 వైపులు. వాళ్ళ పుష్పాలతోటి అధినేతకు ఎవరి పేర్లు తీయను పాదాభివందనం చేసి, వాళ్ళ రాచరికపు పుష్పాలు మాత్రం ఆకాశ అర్మాలను తాకుతున్నాయి, వికసిస్తూనే ఉన్నాయి. వీడికి మాత్రం అన్నం లేదు. అన్నిటికన్నా ఒక మాట రాస్తాడు అవధాని గారు, అది అంటే నేను విని తట్టుకోలేకపోయిన మాట. ఆయన మాట్లాడుతూ, అవును ఫలానా ఊరి దగ్గర మీకు ఏదో ఏర్పాటు చేశారు కదా, అక్కడ పోవచ్చు కదా అని ఏదో పత్రికా విలేకరి కనుక ఒక ప్రశ్న అంటే, ఆ ఊరి వాళ్ళు మేము ఎక్కడైతే పోతామో సార్, వాళ్ళు మమ్మల్ని చూసి వీడు బతకడానికి వచ్చింది ఇక్కడ సార్, చాలా దుర్భరమైన పరిస్థితి, బతుకు తెరువు కొరకు వలసపోవడం అనేది, అంటే ఒక భూమి ఉన్న రైతు, ఎకరమే కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, అంటే ఆ మాటలో ఉన్న ఆవేదన మనకు అర్థమైతే మల్లన్న సాగర్ చరిత్ర అర్థమవుతుంది. వీళ్ళంతా పోరాటాల్లో పాల్గొన్నోళ్ళు, వాటిని అక్షరబద్ధం చేసినటువంటి అవధాని గారు ఈ మాట వాళ్ళ సమక్షంలో ఈ మాట చెప్పాలనిపించింది. ఒక అధో జగత్తు మాఫియా, క్షమించాలి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే, అధో జగత్తు అంటే అండర్ వరల్డ్ అండ్ మాఫియా సామ్రాజ్యం ఎట్లా నిర్మాణం జరగాలనో అటువంటి సామ్రాజ్య నిర్మాణానికి పునాది కాళేశ్వరం.
దాని పర్యవసానం మల్లన్న సాగర్. చట్టంతో పని లేదు, రాజ్యాంగంతో సంబంధం లేదు, రాజ్యాంగ ఆనవాయితో సంబంధం లేదు, వ్యవస్థల పట్ల గౌరవం లేదు. గుప్పెడు మంది కలిసి వ్యవస్థలను సంస్థలను అన్నిటినీ అధీనంలోకి తీసుకొని సాగించిన పరిపాలనకు నిదర్శనం మల్లన్న సాగర్.